ఇప్పటిదాకా మనం ఎంప్లాయీ కానీ స్టూడెంట్స్ కానీ క్రియేట్ చేయాలంటే న్యూ ఆపరేటర్ యూజ్ చేసి క్రియేట్ చేసాం. అప్పుడు ఏమైంది, హీప్లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. స్ప్రింగ్లో ఏం చేస్తామంటే మనం కాన్ఫిగరేషన్ ఫైల్లో ఇక్కడ స్ప్రింగ్లో ఏమంటాం అంటే బీన్ అంటాం. ఓకేనా, ఆ కాన్ఫిగరేషన్ ఇచ్చి ఆ కాన్ఫిగరేషన్లో ఏం చెప్తాము, బీన్లో ఐడి ఇస్తాము. ఓకేనా, క్లాస్ ఇస్తాము. ఐడి మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. క్లాస్ అంటే ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అని చెప్పి. ఓకేనా, బీన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి మనకు కనుక ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి లోపల, ఆ ప్రాపర్టీస్ కరస్పాండింగ్ వాల్యూస్ ఇవ్వాలి. ఓకేనా, అవన్నీ చెప్పి మనం ఒక ఆబ్జెక్ట్ లోపల కాన్ఫిగరేషన్లో జస్ట్ దాని గురించి చెప్తున్నాం అంతే. మనకు ఆబ్జెక్ట్ కావాలి అంటే సింపుల్గా న్యూ స్టూడెంట్ అనకుండా మీరు ఆ కాన్ఫిగరేషన్లో ఐడి ఇచ్చారు కదా, ఆ ఐడితో కాంటెక్స్ట్, అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది ఏంటంటే ఒక కంటైనర్ అండి, స్ప్రింగ్ కంటైనర్ అంటారు. మీరు ఎప్పుడైతే అప్లికేషన్ కాంటెక్స్ట్ని క్రియేట్ చేశారో ఒక కంటైనర్, ఇట్ విల్ మేనేజ్ ఆల్ ద ఆబ్జెక్ట్స్. ఓకేనా, బీన్లో నుంచి తెచ్చుకున్న ఆబ్జెక్ట్స్ అన్నీ అది మేనేజ్ చేస్తుంది అనమాట. సో మనం కంటైనర్ని అడగాలి, ఓకే నాకు ఒక ఆబ్జెక్ట్ ఇవ్వండి స్టూడెంట్ విత్ దిస్ ఐడి. అప్పుడు అదేం చేస్తుంది, క్లాస్ ఏంటి చెక్ చేసుకొని ప్రాపర్టీస్ ఏమన్నా మనం ఇస్తే ఆ వాల్యూస్తో సెట్ చేసేసి మనకు ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఓకేనా, సపోజ్ ఇప్పుడు చూడండి, నేను ఒక క్లాస్ క్రియేట్ చేశా టీచర్ అని చెప్పి. ఓకేనా, టీచర్ దగ్గర ఏముంటుందండి, ఒక పెన్ ఉంటుంది అంతేనా జనరల్గా. సో ఈ పెన్ అనేది మీరు చూస్తే ఈ పెన్ అనేది ఇంటర్ఫేస్ అండి. ఓకేనా, సో రైట్ అనేది ఇంటర్ఫేస్. సో ఈ పెన్ ఎవరో ఒకళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కదా. పెన్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బాల్ పెన్ అని ఉంటుంది, అవునా. అది ఏంటి, బాల్ పెన్ ఉంది అంటే ఏంటి, టీచర్ బాల్ పెన్ యూజ్ చేస్తున్నట్టు, అవునా. ఇంక్ పెన్ అంటే టీచర్ ఈజ్ యూజింగ్ ఇంక్ పెన్ అని పెట్టి ఇంప్లిమెంటేషన్. సో పెన్ అనే ఇంటర్ఫేస్కి నేను 2 క్లాసెస్ని క్రియేట్ చేశాను, ఇంప్లిమెంటేషన్ క్లాసెస్. సో టీచర్ ఏదో ఒక ఇంప్లిమెంటేషన్ యూజ్ చేసుకోవచ్చు తను రాయటానికి, అవునా. ఫస్ట్ ఏం చేద్దాం అంటే అక్కడ దాకా కూడా వెళ్ళద్దు. ఫస్ట్ ఏం చేద్దాం అంటే టీచర్ అనేది క్రియేట్ చేద్దాం. ఫస్ట్ టీచర్లో ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, టీచర్ నేమ్, టీచర్ అడ్రస్. ఓకేనా, ఈ ప్రైవేట్ ప్రస్తుతానికి కాసేపు పక్కన పెట్టండి. ఓకే, ఉందనుకోండి, బట్ దీని గురించి ఎక్కువ ఆలోచించదు. ఇప్పుడు 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, అవునా. మనం మామూలుగా అయితే స్ప్రింగ్ లేనప్పుడు టీచర్ ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తాం మనం, టీచర్ టీ ఈజ్ ఈక్వల్ టు న్యూ టీచర్ అంటాం. టీచర్ టీ ఈజ్ ఈక్వల్ టు న్యూ టీచర్ అంటాం. కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే స్ప్రింగ్లో గుర్తుంది కదండి, ప్రాపర్టీస్ ఫైల్ కానీ XML ఫైల్స్ కానీ ఎప్పుడు రిసోర్సెస్లో క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, జావా ఫైల్స్ src/main/javaలో క్రియేట్ చేయాలి. ప్రాపర్టీస్ ఫైల్ ఆర్ XML ఫైల్స్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు మావెన్ ప్రాజెక్ట్ అయినప్పుడు. ఓకేనా, ఓకే. సో ఇక్కడ చూడండి ఏం చెప్పాను, ఫస్ట్ టీచర్ క్లాస్ గురించి ఇక్కడ డిక్లేర్ చేయండి. బీన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు టీఐడి, మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు అని చెప్పా కదా, అవునా. మీరు ఈ పార్ట్ చూడొద్దు, ఓకేనా, జస్ట్ ఇది చూడండి, ఈ కాన్సన్ట్రేట్ చేయండి. ఐడి ఈజ్ ఈక్వల్ టీఐడి, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మన క్లాస్ ఎక్కడుంది, టెస్ట్ అనే ప్యాకేజ్లో నా టీచర్ అనే క్లాస్ ఉంది, అంతే. సో మనం ఏం చేసాం ఇక్కడ, ఇది ఒక XML ఫైల్ అండి, దీనికి కాన్ఫిగరేషన్ ఫైల్ అంటారు. జనరల్గా దీనికి context.xml అనే పెట్టుకుంటుంటారు. నేను ఊరికే spring-hw అని పెట్టా. ఓకేనా, దీన్ని స్ప్రింగ్ కాంటెక్స్ట్ ఫైల్ అని పెడతారు. జనరల్గా ఏ నేమ్తో అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది XML ఫైల్. ఇందులో ఏముంటుందండి, బీన్స్ అని చెప్పి రూట్ ట్యాగ్ ఉంటుంది. దీన్ని XML-లో అన్నిటికంటే పైన ఉన్నది, ఇప్పుడు చూడండి దీన్ని మినిమైజ్ చేస్తే అన్నిటికంటే పైన ఉన్నదాన్ని రూట్ ట్యాగ్ అంటారు. సో రూట్ ట్యాగ్ ఏముంటుంది, కాంటెక్స్ట్లో బీన్స్ అని చెప్పి ఉంటుంది. ఓకేనా, బీన్స్లో సెవరల్ బీన్ ట్యాగ్స్ ఉండొచ్చు. ఓకేనా,
చూసారా 3 బీన్ ట్యాగ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క బీన్ ట్యాగ్లో ఏముంటది, ఇది ఐడి ఏంటి, ఇది క్లాస్ ఏంటి. ఓకేనా. ఇప్పుడు ఈ టీచర్ అన్న క్లాస్ గురించి ఈ బీన్లో చెప్పామండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ టీచర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రింగ్ కోర్తో వర్క్ చేయాలంటే మనం కొన్ని జార్ ఫైల్స్ అనేది కావాలి. ఏదైనా అంతే కదండి. ఒక క్లాసెస్ వాడుతున్నాం, ఇప్పుడు జేడీబీసీ వాడుతున్నాం అనుకోండి, OJDBC.jar వాడుతున్నాం అరాకిల్తో కనెక్ట్ అవ్వాలంటే. అదే MySQL కనెక్ట్ అంటే MySQL.jar. అవునా. రకరకాల జార్ ఫైల్స్ కావాలి. సో స్ప్రింగ్ కోర్ కావాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ pom.xml ఫైల్ ఓపెన్ చేసి ఫస్ట్ ఏం చేయాలి తెలుసు కదా, ఫైల్లోకి వెళ్ళి న్యూ maven ప్రాజెక్ట్ అని చెప్పి సింపుల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది చూసారా, పైన చెక్ బాక్స్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేశాక XMLకి వెళ్ళి ఇక్కడ డిపెండెన్సీస్లో ఈ డిపెండెన్సీ యాడ్ చేయండి. యాక్చువల్గా స్ప్రింగ్ కోర్ అని పెట్టాలి, కానీ స్ప్రింగ్ కాంటెక్స్ట్ అని పెట్టామనుకోండి, ఈ స్ప్రింగ్ కాంటెక్స్ట్ అంటే ఆటోమేటిక్గా స్ప్రింగ్ కోర్ కూడా ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. ఇది ఇది పెట్టేసి సేవ్ చేయండి. చూసారా ఎన్ని ఫైల్స్ వచ్చినాయో. ఒక్క కాంటెక్స్ట్ అంటే ఇదే, దీని మీద ఏమైనా డిపెండెన్సీ ఉందనుకోండి, ఆ డిపెండెన్సీస్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు మీరు కనుక స్ప్రింగ్ కోర్ పెట్టారనుకోండి, అప్పుడు స్ప్రింగ్ కోర్ అని ఒక డిపెండెన్సీ, ఇంకోటి స్ప్రింగ్ బీన్స్ అని ఒక డిపెండెన్సీ, అన్ని పెట్టాలి. దాని బదులు సింపుల్గా స్ప్రింగ్ కాంటెక్స్ట్ అని పెడితే ఇట్ ఇంటర్నల్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ other jar files, so it will download those files also. So these are required for writing spring core examples. ఓకేనా. ఎన్నున్నాయి చూసారా, స్ప్రింగ్ కాంటెక్స్ట్, స్ప్రింగ్ ఏఓపి alliance.jar, స్ప్రింగ్ బీన్స్, స్ప్రింగ్ కోర్, కామన్స్ లాగింగ్, స్ప్రింగ్ ఎక్స్ప్రెషన్. చూసారా క్లియరా అండి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, maven ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మనం ఇక్కడ డిపెండెన్సీని యాడ్ చేసి సేవ్ చేయండి. ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి. ఇదన్నీ వచ్చేసాక ఒక ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేసండి. ఏదైనా మీ ఇష్టం, టీచర్ అన్న, స్టూడెంట్ అన్న, ఎంప్లాయ్ అన్న, మీ ఇష్టం, ఏదో ఒకటి క్రియేట్ చేసండి. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ టీచర్ గురించి ఒక కాన్ఫిగరేషన్ కాంటెక్స్ట్ ఫైల్లో కానీ ఏదో ఒక ఫైల్ నేమ్లో ఆ క్లాస్ గురించి చెప్పండి. ఓకేనా. సో వెన్ ఎవర్ ఒక టీచర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా, సింపుల్గా కాంటెక్స్ట్, అప్లికేషన్ కాంటెక్స్ట్ అని చెప్పి ఉంటుందండి. ఓకేనా. దిస్ విల్ మేనేజ్ ద బీన్. ఇప్పటిదాకా మీరు ఏం చేశారు, న్యూ అని చెప్పి క్రియేట్ చేశారు, అవునా. ఇప్పుడు ఏం చేస్తారంటే న్యూ అని అడగరు. ఈ అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది స్ప్రింగ్ కంటైనర్ అనమాట. కంటైనర్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఇట్ విల్ మెయింటైన్ సమ్ ఆబ్జెక్ట్స్. వాటి గురించి అంతా ఇది చూసుకుంటది. దాన్ని ఎప్పుడు డెస్ట్రాయ్ చేయాలి, ఎప్పుడు క్రియేట్ చేయాలి, అదంతా అది చూసుకుంటుంది. ఓకేనా. ఇంటర్నల్గా ఇది మళ్ళీ న్యూనే కాల్ చేస్తుందండి. ఇంటర్నల్గా అది ఏం చేస్తుందో మనకు అనవసరం. మనం అయితే న్యూ కాల్ చేయము ఇంకెప్పుడు. ఏది స్ప్రింగ్లో ప్రతి చోట అని కాదండి, స్ప్రింగ్లో మన ఆబ్జెక్ట్ ఇలా తెచ్చుకుంటుంటాం జనరల్గా. ఓకేనా. ఇది కంటైనర్. సో ఈ కంటైనర్ అనేది మనకు రకరకాలు ఉంటాయండి. ఫైల్ సిస్టమ్ XML అప్లికేషన్ కాంటెక్స్ట్ అంటే ఏంటంటే మన కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉన్నది అనే దాన్ని బట్టి రకరకాల కంటైనర్స్ ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి, అప్లికేషన్ అనేది సూపర్ క్లాస్, దీనికి రకరకాల సబ్ క్లాసెస్ ఉన్నాయి అనమాట. ఈ కంటైనర్కి రకరకాల సబ్లికేషన్. ఒక కంటైనర్ ఏం చేస్తుంది, మన కాన్ఫిగరేషన్ ఫైల్లో ఉన్న దాన్ని రీడ్ చేసి కంటైనర్ని స్టార్ట్ చేస్తుంది. ఇంకొకటి ఏం చేస్తుంది తెలుసా, ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఇచ్చాం, అబ్సల్యూట్ పాత్ అంటే ఫైల్ ఎక్కడ ఉంది, C:\సంథింగ్ అని ఇచ్చాం. అలా కాకుండా SRCలో పెట్టేసి డైరెక్ట్గా మనకి ఇంకోటి క్లాస్ పాత్ అప్లికేషన్ కాంటెక్స్ట్ అని ఉంటుంది. సో తర్వాత చూద్దాం ఎగ్జాంపుల్. సో బేసికల్గా ఏంటి, అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది ఐ థింక్ ఇంటర్ఫేస్ ఆ క్లాస్ అనేది సరిగ్గా గుర్తులేదండి. ఓకేనా. వీటికి రకరకాల సబ్ క్లాసెస్ ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం. నాకు తెలిసి ఇంటర్ఫేస్ అనుకుంటా.
సో ఎప్పుడైనా మన డౌట్ వస్తే ఇలా చూసుకోవాలండి. మీకు ఏ క్లాస్ అన్నా ఆటోమేటిక్గా ఇచ్చాను కరెక్టేనా. ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ ఇదేంటి, అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది ఒక కంటైనర్. ఈ కంటైనర్ ఇంటర్ఫేస్ కాబట్టి ఏముంటుందండి, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలరా? లేదు. సో ఏమో ఉంటుంది, దీనికి రకరకాల ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఉంటుంది. అందులో మనం వాడింది ఒక్కటండి, ఇప్పుడు ప్రజెంట్ వాడింది ఏది, ఇది ఫైల్ సిస్టమ్. ఎన్ని ఉన్నాయో చూసారా? ఇన్ని రకాల డిపెండింగ్ ఆన్ అవర్ యూసేజ్ మనం వాడుతుంటాం. ఇప్పుడు మనం చూసేది ఏంటి, ఫైల్ సిస్టమ్కి. ఇంకొకటి ఏంటి, క్లాస్ పాత్, ఇది చూస్తాం నెక్స్ట్. సారీ, నెక్స్ట్ స్ప్రింగ్లో వచ్చేటప్పటికి వెబ్ అప్లికేషన్ కాంటెక్స్ట్ అని వస్తుంది. అన్నీ మనం వాడమండి జనరల్గా. మనం డిపెండింగ్ ఆన్ అవర్ స్ప్రింగ్ అనేది చెప్పా కదా, డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్తో ఇంటిగ్రేట్ చేయొచ్చు. డిపెండింగ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం వాడుకుంటాం. ఇక్కడ గ్రూవీ అనే ఒక టెక్నాలజీ ఉంటుంది. సో ఆ రిలేటెడ్ అప్పుడు గ్రూవీ అప్లికేషన్ కాంటెక్స్ట్ అని అట్లా వాడుకుంటాం. ఓకేనా. పోర్ట్లెట్స్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది టెక్నాలజీ. సో దాన్ని యూజ్ చేసినప్పుడు ఇది వాడతారు. అలా రకరకాలు ఉంటాయి. సో ప్రజెంట్ మనం చూసేది ఏంటి, ఫైల్ సిస్టమ్ XML అప్లికేషన్ కాంటెక్స్ట్. ఈ ఫైల్ సిస్టమ్ అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది ఏంటి, ఏ క్లాస్ విచ్ ఇంప్లిమెంట్స్ దిస్ అప్లికేషన్ కాంటెక్స్ట్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ కంటైనర్ ఇన్ స్ప్రింగ్. ఈ కంటైనర్ ఏం చేస్తుంది, మన కాన్ఫిగరేషన్ ఎక్కడి నుంచి రీడ్ చేసుకుంటుంది, నేను ఇచ్చిన పాత్. మనం కొత్తగా ఒక XML ఫైల్ క్రియేట్ చేశాం కదా, ఇందులో నుంచి రీడ్ చేసుకుంటుంది డెఫినేషన్స్. సో ఏమయ్యిద్ది, దీని గురించి తెలుసు, మనం రాసిన ఈ దీని గురించి దానికి ఇప్పుడు తెలుసు. మీరు ఎప్పుడైనా ఐడి ఇచ్చారు కదా, ఎప్పుడైనా టీచర్ ఆబ్జెక్ట్ కావాలి అంటే సింపుల్గా అప్లికేషన్ కాంటెక్స్ట్ అడగండి, మీరు క్రియేట్ చేయొద్దు. సింపుల్గా ఏం చేస్తారు, కాంటెక్స్ట్ని అడగండి. ఏమని, నాకు ఒక బీనివ్వు, ఏ ఐడి, టీఐడి. సో ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్గా టీఐడి అంటే ఏంటి, క్లాస్ టీచర్. సో టీచర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని నాకు కాంటెక్స్ట్ ఏం చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. సో టీచర్ టీ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనండి, క్లియర్ అందరికీ స్ప్రింగ్ ఏం చేస్తుందో. స్ప్రింగ్ కోర్లో మెయిన్ పార్ట్ ఏంటంటే అప్లికేషన్ కాంటెక్స్ట్ గురించి తెలుసుకోవటం. దీన్ని ఏమంటారు తెలుసా, స్ప్రింగ్లో రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి ఐఓసి అంటారు, అది డిపెండెన్సీ ఇంజెక్షన్. ఐఓసి అంటే ఏంటంటే ఇప్పటిదాకా మనం ఏం చేసామండి, న్యూ అని చెప్పి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, అవునా. ఐఓసి అంటే ఏంటంటే ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే బదులు సమ్ ఎక్స్టర్నల్ ఎంటిటీ మీ ఆబ్జెక్ట్ని గనక ఇస్తే దాన్ని ఇన్వర్షన్, దాన్ని ఐఓసి అంటారు, అవునా. ఇప్పుడు మనం ఇవ్వట్ల, ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేస్తున్నామా, లేదు. సమ్ ఎక్స్టర్నల్ ఎంటిటీ పనిచేస్తుంది, దాన్ని ఐఓసి అంటారు. డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది వన్ ఫార్మ్ ఆఫ్ ఐఓసి. ఓకేనా. ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంది, నిన్న చెప్పా కదా. ఇప్పుడు టీచర్లో పెన్ ఉంది, ఆ పెన్ అంతకుముందు మనం అయితే ఏం చేసాం, టీచర్ టీ ఈజ్ ఈక్వల్ టు న్యూ టీచర్ అని చెప్పి నెక్స్ట్ ఏం చేస్తారు, పెన్ పీ ఈజ్ ఈక్వల్ టు న్యూ పెన్ అని చెప్పి టీచర్లో ఉన్న సెటర్ మెథడ్ కాల్ చేసి ఈ పెన్ ఆబ్జెక్ట్ని సెట్ చేస్తాం టీచర్కి, అవునా. కానీ స్ప్రింగ్లో మనం ఏం చేయమండి, మీకు టీచర్ కావాలి, నాకు టీచర్లో పెన్ ఉంది, ఆ పెన్నును కూడా మీరు ఇవ్వాలి అని స్ప్రింగ్కి చెప్తే ఆ పెన్ ఆబ్జెక్ట్ను కూడా అదే క్రియేట్ చేసి టీచర్కి సెట్ చేస్తుంది. ఓకేనా. చూద్దాం, ఇది చూస్తూ ఉంటే అర్థం. సో బేసిక్గా టూ కాన్సెప్ట్స్, డిపెండెన్సీ ఇంజెక్షన్ లేదా ఐఓసి. ఐఓసి అంటే ఏంటి, ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. మనం చేసేది కంట్రోల్ ఏమవుతుంది, రివర్స్ అయిపోయింది. సమ్ ఎక్స్టర్నల్ ఎంటిటీ అంటే ఎవరు ఇక్కడ ఎక్స్టర్నల్ ఎంటిటీ అంటే సమ్ స్ప్రింగ్ అనేది మనం కాదు కదా. ఇప్పుడు అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది మనమా, కాదు. అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది సమ్ ఎక్స్టర్నల్ థింగ్ మన పని చేస్తుంది కాబట్టి ఆ కంట్రోల్ అనేది ఇన్వర్ట్ అయింది కాబట్టి దాన్ని ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. సో ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్లో ఒక ఫామ్ ఏంటంటే డిపెండెన్సీ ఇంజెక్షన్. ఆ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఏం చేస్తుంది, ఈ ఫైల్ని రీడ్ చేసేసి ఒక కంటైనర్లా ఈ చేసి మనకి బేస్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేద్దామంటే అండి, గెట్ బీన్ అని చెప్పి సిస్ అవుట్. ఓకేనా. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కన్సోల్లో మన ఫైల్ని రీడ్ చేస్తుంది.
లాగ్ని అబ్జర్వ్ చేయండి. చూసారా ఏమంటుంది? లోడింగ్ XML బీన్ డెఫినేషన్స్ ఫ్రమ్ ఫైల్ సి యూజర్ రిషిత. మనం రాసిన ఫైలేనా అండి ఇది? ఎవరు రీడ్ చేశారండి? ఈ అప్లికేషన్ కాంటెక్స్ట్ రీడ్ చేసింది. అర్థమైందా? సో ఇప్పుడు మన ఆబ్జెక్ట్ కూడా వచ్చిందా? మనం న్యూ అన్నామా ఇక్కడ? ఎవరు క్రియేట్ చేశారు ఆబ్జెక్ట్? అప్లికేషన్ కాంటెక్స్ట్ కి ఇంప్లిమెంటేషన్ క్లాస్ అయిన ఫైల్ సిస్టమ్ కాంటెక్స్ట్. సో బేసికల్ దీన్ని ఏమంటారు? కంటైనర్ అంటారు. సో మనం ఒక మెయిన్ ఇది రన్ చేసింగానే ఇది ఒక కంటైనర్ అనమాట. దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ స్ప్రింగ్. ఓకేనా? సో మనకు ఆబ్జెక్ట్ వచ్చింది. మనం ఏం చెక్ చేద్దాం అంటే టీ అనేది ఆబ్జెక్ట్ వచ్చింది. సో గెట్ నేమ్ ప్రింట్ చేస్తున్నా. గెట్ అడ్రస్ ఏమొస్తుందండి అవుట్పుట్? నేమ్ అడ్రస్. నేమ్ వస్తుందా? అసలు నేమ్ ఇచ్చాము మనం అక్కడ సెట్ చేసామా? ఎక్కడ ఇచ్చాం అసలు నేమ్? బై డిఫాల్ట్ ఏమంటది ఏమి ఇవ్వకపోతే? నల్ నేమ్. కాబట్టి మరి మీరు నేమ్ అని చెప్పకూడదు కదా, నల్ అని చెప్పాలి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏం చేసాం, జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది స్ప్రింగ్. మరి మీరు స్ప్రింగ్కి ఎక్కడైనా చెప్పారా ఈ వాల్యూస్ ఇవ్వండి అని? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమన్నారు. కానీ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మీరే చెప్పాలండి. స్ప్రింగ్కి ఏం చేయాలో మీరు చెప్తే అది క్రియేట్ చేస్తుంది. మీరు చెప్పలేదుగా ఏ ప్రాపర్టీకి ఏ వాల్యూ సెట్ చేయాలని. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? మనం ఆ ప్రాపర్టీ సెట్ చేయాలంటే ప్రాపర్టీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి మనది? ఫస్ట్ నేమ్, టీచర్ నేమ్. అవునా? ఓకే, మాధురి అని చెప్పి పెడదాం. ఓకేనా? ఒక ప్రాపర్టీ సెట్ చేసాం. సో దీన్ని బట్టి ఏం చెప్తున్నామండి, మీరు ఎప్పుడైనా టీచర్ ఆబ్జెక్ట్ నువ్వు క్రియేట్ చేస్తావు కదా, నువ్వు క్రియేట్ చేసేటప్పుడు నేమ్ ఏమో ఇది ఉండాలి, వాల్యూ ఏమో ఇది ఉండాలి అని. ఓకేనా? ప్రాపర్టీ స్పెల్లింగ్ PROP. ఓకే, మనం చెప్పక్కర్లేదండి, అదే చెప్పేస్తుంది. మనల్ని ముందుకు కూడా వెళ్ళలేదు. రెడ్ కలర్లో చూపించేస్తాను చూసారా? మీరు స్ప్రింగ్ ఈ టూల్ సూట్ ఎందుకు చేశానో తెలుసా అండి? ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ వచ్చింది, మీకు గుర్తులేదు, ప్రాపర్టీ అని రాసి అట్రిబ్యూట్స్ ఏమున్నాయో తెలియదు, నేమ్ అనేది కంట్రోల్ కొట్టి స్పేస్ గారు కొట్టి ఈ సపోర్ట్ వస్తుంది. అందుకని చెప్పి నేను స్ప్రింగ్ టూల్ సూట్ వాడింది. అదేనా? ఈ బిల్ట్ ఇన్ సపోర్ట్ కోసం నేను ఇది డౌన్లోడ్ చేసింది, మామూలు మై ఎక్లిప్స్ బదులు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇందాకేమొచ్చింది? నల్ వచ్చిందా? ఇప్పుడు మాధురి హైదరాబాద్. అర్థమైందా? సో బేసికల్గా ఏంది, ఇక్కడ మనం చెప్పాం కాబట్టి ఈ వాల్యూస్ తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే అడ్రస్ ప్రింట్ చేసి కాదు, పెన్ తెచ్చుకుందాం. ఏమొచ్చిందండి పెన్? టీచర్ దగ్గర పెన్ ఉంది కదా, పెన్ అనే ఒక ప్రాపర్టీ, టీ పెన్ అనే ఒకటి ఉందా ఇక్కడ? టీచర్లో టీ పెన్ అనే ఒక ప్రాపర్టీ ఉందా, దాన్ని తెచ్చుకుంటున్నా. ఏమొస్తుందండి బై డిఫాల్ట్? ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తే వాల్యూ ఏమొస్తుంది? నల్. ఎందుకు? టీచర్ లో ఉన్న ఈ ఆబ్జెక్ట్ ఇంకా మనం సెట్ చేయలేదు. సో బై డిఫాల్ట్ ఈ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? నల్ ఉంటుంది. సో మన ఆబ్జెక్ట్ క్రియేట్ కాలేదు. అశ్విని ఉన్నావా? చూసారా?
మ్యూట్ పెట్టారు అన్నట్టుంది అశ్విన్. ఓకేనా, నల్ వచ్చింది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రాపర్టీస్ ఎలా చెప్పారో నేమ్ కి మాదిరి, అడ్రస్ కి వాల్యూ, అట్లానే ఇప్పుడు కొత్తగా ఏం చేయాలంటే see, ప్రతి క్లాస్ గురించి స్ప్రింగ్ కి చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, బాల్ పెన్ ఆర్ ఇంక్ పెన్, మనం పెన్ కి ఇంటర్ఫేస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలమా? లేదు. సో టీచర్ దగ్గర ఉండేది ఏమై ఉండాలి, బాల్ పెన్ అన్నా అసైన్ చేయాలి, లేదా ఇంక్ పెన్ అన్నా అసైన్ చేయాలి. ఇంక్ పెన్. So, ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం. ఓకేనా, ప్రతి క్లాస్ గురించి చెప్పాలి కదా. బీన్ ఐడి ఇంకోటి ఇచ్చుకున్నా బీ పెన్ అని. సో ఈ బీ పెన్ కి క్లాస్ ఏంటి, బాల్ పెన్. ఐడి ఐ పెన్ అన్న, ఈ ఐ పెన్ కి క్లాస్ ఏంటి, ఇంక్ పెన్. 2 బీన్స్ డెఫినేషన్ ఇచ్చా. సి ఇట్ వాంట్ క్రియేట్ ద ఆబ్జెక్ట్ అండి. ఎప్పుడైతే మీరు గెట్ కాంటెక్స్ట్ అడుగుతారో అప్పుడే అది క్రియేట్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాపర్టీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు టీ పెన్. ఇక్కడ సింపుల్ వాల్యూస్ అయితే స్ట్రింగ్, ఇంట్ వాటికి వాల్యూ అంటారు. ఇప్పుడు మనకి ఇవ్వాల్సింది ఏంటి, ఆబ్జెక్ట్ కదా టీ పెన్ కి. ఇవన్నీ ప్రాపర్టీస్, సింపుల్ ప్రాపర్టీస్ అండి, ఆబ్జెక్ట్స్ కాదు, అవునా? బట్ టీచర్ లో ఉన్న టీ పెన్ మాత్రం ఏంటి, ఆబ్జెక్ట్ ఇవ్వాలి, రైట్? దానికి జస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే రెఫ్ అంటారు, వాల్యూ అనకూడదు. ఇందాక దాకా చూడండి, లాస్ట్ పైన 2 ప్రాపర్టీస్ కి రెఫ్ వాల్యూ అన్నాం, ఎందుకంటే అది ఆబ్జెక్ట్ కాదు. సో రెఫ్ అని చెప్పి ఏం చేయాలంటే బీన్ ఐడి ఇవ్వాలి. ఏ బీను మీకు మీరు క్రియేట్ చేయాలి. సో టీచర్ కి ఏ పెన్ ఇద్దామండి, ఇది ఇద్దామా, ఇది ఇద్దామా? బాల్ పెన్. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే బీ పెన్ అని ఇవ్వాలి ఇక్కడ. సో మీరు ఏ ఆబ్జెక్ట్ అసైన్ చేయాలని. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, టెస్ట్ చేసి టీ పెన్ ఇందాక ఏమొచ్చింది, నల్ వచ్చింది. ఎందుకు, టీచర్ ఉన్న పెన్ సెట్ అవ్వలేదు. ఇప్పుడు సెట్ అవుతుంది, చూడండి వచ్చిందా. అని మీరు సెట్ అంటున్నారు, అసైన్ అనరా? సెట్ అన్నా అసైన్ అన్నా అదే అండి, సెట్ అవుతుంది అంటారు, ఏదైనా పర్లే. అది సెట్ అంటే ఇంకా జావా టెర్మినాలజీ, సెట్ 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 అంటారు. అదే టెర్మినాలజీ డిఫరెంట్ ఏమో అని అడిగాను. వాడతాం, అలా వచ్చేస్తుంది. ఇంకా సెట్ 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 అయింది అంటారు వాల్యూని. ఇప్పుడు ఏదైనా నల్ వచ్చింది అనుకోండి, ఎక్కడో ఏదో బై మిస్టేక్ వల్ల లాగ్ లో చూసి అరే వాల్యూ సెట్ అవ్వలేదురా అంటారు, కానీ అసైన్ అవ్వలేదురా అని అనరు జనరల్ గా. రెండు వాడతారు, బట్ జావా టెర్మినాలజీ లాగా అనుకోండి సెట్ అంటే. ఓకేనా, అర్థమైందండి. ఇప్పుడు ఏం చేసింది తెలుసా, ఇంటర్నల్ గా ఈ కంటైనర్ పెన్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి, టీచర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఈ పెన్ ఆబ్జెక్ట్ ని టీచర్ ఆబ్జెక్ట్ కి అసైన్ చేసింది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ టీచర్ లో ఉన్నది ఇంటర్ఫేస్ ఇవ్వటం వల్ల ఏంటో తెలుసా అండి అడ్వాంటేజ్. నాకు నచ్చలేదండి టీచర్ బాల్ పెన్ వాడుతుంటే, ఇంకా చిన్నపిల్లలాగా. ఇంక్ పెన్ కావాలి. రన్ టైంలో నేను ఒక చిన్న కాన్ఫిగరేషన్ చేంజ్ వల్ల నేను కోడ్ ఏమీ చేంజ్ చేయలేదు. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందండి, ఇంక్ పెన్ క్రియేట్ చేసింది, చూసారా? అర్థమైందా? మొత్తం కోడ్ చేంజ్ చేయాలి. ఇది ఇంటర్ఫేస్ అవ్వటం వల్ల మీకు పాలిమార్ఫిజం చెప్పినప్పుడు అదే కదా చెప్పింది. ఇంటర్ఫేస్ సూపర్ క్లాస్ ఉన్నప్పుడు ఏమైంది, ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ సూపర్ క్లాస్ అట్ రన్ టైమ్ యూ కెన్ అసైన్ ఎనీ సబ్ క్లాస్ ఆఫ్ దట్ క్లాస్, అవునా? ఇఫ్ ఇట్ ఈస్ ఇంటర్ఫేస్ యూ కెన్ అసైన్ ఎనీ క్లాస్ విచ్ ఇంప్లిమెంట్స్ దిస్ ఇంటర్ఫేస్. ఇప్పుడు పెన్ కి ఏమి రన్ టైమ్ లో మీరు పెన్ కి టీ పెన్ ఉంది, బి పెన్ ఉంది, ఏదైనా అసైన్ చేయొచ్చు వెన్ ఇట్ ఈస్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మీరు ఇక్కడ కనుక బాల్ పెన్ అని చెప్పి స్పెసిఫిక్ గా చెప్పారంటే యూ కెనాట్ అసైన్ అనదర్ పెన్. సో యువర్ కోడ్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉండాలి అంటే ఒక ఏమంటారంటే డిజైన్ ప్యాటర్న్స్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. సో ఎలా రాస్తే మన కోడ్ చాలా బాగుంటది అని చెప్పి ఒక బుక్, కొన్ని ప్యాటర్న్స్ ఏమంటారు, ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే కొన్ని డిజైన్ ప్యాటర్న్స్ అని చెప్పి క్రియేట్ చేశారు. ఆ డిజైన్ ప్యాటర్న్స్ లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అంటే అదేంటో తెలుసా, కోడింగ్ టు అన్ ఇంటర్ఫేస్ అంటారు. అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ ని యూజ్ చేస్తే మీ సిస్టమ్ లేదా మీ కోడ్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉంటది అంటారు, అవునా? ఫ్లెక్సిబుల్ గా ఉందా లేదా? ఇప్పుడు పెన్ కి ఏదైనా అసైన్ చేయొచ్చు. అదే మీరు
బాల్ పెన్ కానీ లేకపోతే ఇంక్ పెన్ అని డిక్లేర్ చేస్తే యు ఆర్ రెస్ట్రిక్టింగ్ వాట్ కెన్ బి అసైన్డ్. ఓకేనా? అలా ఉండద్దు. కోడ్ టు ద ఇంటర్ఫేస్ అంటారు. ఇదే కోడింగ్ టు ఇంటర్ఫేస్ అంటే. మీరు ఎక్కడైనా రేపు ఫ్యూచర్లో చదివితే కోడింగ్ టు ఇంటర్ఫేస్ అంటే ఇదే ఎగ్జాంపుల్. యు ఆర్ క్రియేటింగ్ అన్ ఇంటర్ఫేస్ అట్ రన్ టైమ్ యు ఆర్ అసైనింగ్ సమ్ ఆబ్జెక్ట్ విచ్ ఇంప్లిమెంట్స్ దిస్ పెన్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ వరకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అర్థమైందండి. సందీప్ ఉన్నాడా? ఏంటి నో రెస్పాన్స్? నెట్ ప్రాబ్లం అయింది. వెళ్ళలేదు ఎప్పటిదాకా. సందీప్ has arrived అని వచ్చింది. అదే సందీప్ విన్నారా? వెళ్ళలేదా? విన్నా. ఇది మీకు చెప్పడానికి వెళ్ళినప్పుడే అది క్యాన్సిల్ అయిపోయింది క్లాస్. సో అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉంది ఇప్పుడు దాకా? అర్థమైంది. కొంచెం ఆబ్జెక్ట్ క్రియేషన్ అర్థం కావట్లేదు, ఎట్లా క్రియేట్ అవుతుంది. అది మనకేం అక్కర్లేదండి. సింపుల్ మీరు బీన్ డెఫినేషన్స్ ఇచ్చి అప్లికేషన్ కాంటెక్స్ట్ అడగండి మీకు కావాలి అని చెప్పి. అంతకుముందు న్యూ ఆపరేటర్ యూజ్ చేసేవాళ్ళం కదండి. ఇప్పుడు ఏం చేస్తారు? స్ప్రింగ్ కంటైనర్ అడగండి, నాకు ఈ ఆబ్జెక్ట్ టీఐడి అని కావాలి అన్న అలా అడిగారు అనుకోండి, ఆటోమేటిక్ గా దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది మనకి. అది ఫస్ట్ ఏదో డిపెండెన్సీ పెట్టుకోమన్నా, అది ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు సపోజ్ ఇది కూడా టీచర్ ఉంది. టీచర్ లో ఒక ప్రాపర్టీ టీ పెన్. ఈ టీ పెన్ కి ఏం చేసాం? అదే సింపుల్ ప్రాపర్టీస్ ఆబ్జెక్ట్స్ కానప్పుడు వాల్యూ అని చెప్పి అసైన్ చేసాం. అదే ఆబ్జెక్ట్ కి ఏం చేసాము? ఆ బీన్ కి ఐడి ఇచ్చి ఉంటారు కదా, దాని రెఫరెన్స్ ఈ ఐడి ఇక్కడ ఇక్కడ ఇచ్చాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ ఐడి కనుక ఇక్కడ ఇచ్చాం అనుకోండి, టీచర్ కి ఈజ్ యూజింగ్ ఇంక్ పెన్ అన్నట్టు. అది ఈ బీ పెన్ ఇచ్చాం అనుకోండి, సో ఏం చేస్తుంది? ఇంటర్నల్ గా ఫస్ట్ ఒక బాల్ పెన్ ని క్రియేట్ చేసిద్ది, నెక్స్ట్ ఒక టీచర్ ని క్రియేట్ చేస్తుంది. ఈ బాల్ పెన్ ని తీసుకెళ్లి టీచర్ కి అసైన్ చేస్తుంది. ఇదంతా మనమే రాయాలి. ఇదంతా మనమే రాయాలి. అసిస్టెంట్ అలా పెట్టుకోవచ్చు కావాలంటే. రేపు మీరు చేసేది అదే కదా? లేదండి, ఎంత కష్టపడి చెప్తున్నారు, నేను రాస్తాను. థ్యాంక్స్ అండి. నేను అదే అందాం అనుకున్నా. మీరు గనక పెట్టుకుంటానంటే అప్పుడు కౌంటర్ వేద్దాం అనుకున్నా. కౌంటర్ వేయకుండా కాపాడుకున్నా. ఎందుకండి మరి అంతా అటెండ్ అవుద్దాం అనుకున్నా. ఇప్పుడు చూడండి దీన్ని ఏమంటారు? పెన్ టీచర్. నేను చూడండి ఒక చిన్న పని చేస్తున్నా. దీని షటర్ మెథడ్స్ ఉన్నాయి కదా, దీన్ని తీసేస్తున్నా టీ పెన్ కి. ఇప్పుడు రన్ చేస్తున్నా. ఓకే, ప్రస్తుతానికి డైరెక్ట్ గా పెన్ యాక్సెస్ చేస్తున్నానండి. ఎందుకు ప్రస్తుతానికి ఇది ఇలా ఉంచుతున్నా, పెన్ గురించి ప్రింట్ చేయట్లేదు. నేను ఏం చేశానంటే సింపుల్ గా షటర్ మెథడ్స్ తీసి రన్ చేస్తున్నా. ఇప్పుడు వస్తుందా అండి ఆబ్జెక్ట్? రాదు. ఎందుకు రాదు? టీచర్ ఉంది, అంతా ఉంది. నేను ఏం చేసా? షటర్ మెథడ్స్ తీసేసా, అంతే కదా. అదేంటి షటర్? దానికి అది మరి ఎలా ఐడెంటిఫై చేస్తుంది? చూడండి, అంటే మీకు ఈ పాయింట్ తెలియటానికి చెప్తున్నా. దీన్ని షటర్ ఇంజెక్షన్ అంటారు. ఈ ప్రాపర్టీస్ టీచర్లో ఉన్న ఈ టీ పెన్ ఉంది చూసారా, ఎప్పుడైతే మీరు ఇక్కడ స్ప్రింగ్ XML ఇలా చెప్పారో, ఈ టీ పెన్ ఎలా సెట్ చేస్తుంది? షటర్ మెథడ్ యూజ్ చేసి సెట్ చేస్తుంది వాల్యూ. ఇప్పుడు మనమైనా అదే కదండి చేసేది. టీచర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, పెన్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం? టీ డాట్ సెట్ టీ పెన్ ఆఫ్ అని చెప్పి బీ పెన్ అనో ఐ పెన్ అనో ఇస్తాం. మనం మాన్యువల్ గా చేస్తాం, అంతేనా? సో సేమ్ అదే చేస్తుంది. కాబట్టి మీ షటర్ లేకపోతే అది వర్క్ అవ్వట్లేదు. చూడు ఏమంటుందో, దానికి కనబడట్లా, అది కాల్ చేస్తుంది. ఎర్రర్ క్రియేటింగ్ బీన్ టీచర్ని క్రియేట్ చేసేప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే నెక్స్ట్ ఎక్సెప్షన్ ఇస్ invalid property t pen of bean property t pen is not writable or has invalid setter method. అర్థమైందండి?
సో దీన్ని సెటర్ ఇంజెక్షన్ అంటారు. అంటే ఏంటి, మన డిపెండెన్సీని త్రూ సెటర్ మెథడ్ ద్వారా సెట్ చేస్తుంది. క్లియర్? సెటర్ ఇంజెక్షన్ అంటే ఏంటో, ఇది లేకపోతే అది ఎలా కాస్తుందండి. సరే, ఇదే మనం మాన్యువల్గా చేయాలంటే ఏం చేస్తారు ఒక్కసారి చూద్దాం, మీకు ఈజీగా ఉంటుంది, అర్థమైంది. టీచర్ టీ ఈజ్ ఈక్వల్ టు న్యూ టీచర్, New teacher. అవునా? T1 పెడదాం. నెక్స్ట్ T1కి T1 డాట్ సెట్ నేమ్ XY Z, ఏదో టీచర్ నేమ్ అలా పెట్టు. T1 డాట్ సెట్ అడ్రస్ విజయవాడ. నెక్స్ట్ ఏం చేస్తాం, పెన్ పి ఈక్వల్ టు న్యూ, పెన్కి క్రియేట్ చేయలేం కదా, ఐదర్ బాల్ పెన్ అన్నా చేయాలి, బాల్ పెన్. నెక్స్ట్ ఏం చేద్దాం, T1 డాట్ సెట్ ఈ పెన్ ఆఫ్ పి అనాలి. ఇలా చేయాలండి మామూలుగా అయితే. ఇప్పుడు మీరు ఇక్కడ టీచర్ క్రియేట్ చేసి, టీచర్లో ఒక ప్రాపర్టీ పి ఉంది కదా, ఈ పెన్ అని, దాన్ని సెట్ చేసాం విత్ ఈ పిని. అదే నాకు బాల్ పెన్ వద్దన్నాం అనుకోండి, ఏం చేయాలి, మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయాలి. పెన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంక్ పెన్ అలా. ఇవన్నీ పెట్టి సెటర్ మెథడ్ని క్యూకి సెట్ చేయాలి. క్యూకి కానీ అదే మనం XML లో సింపుల్ చేంజ్తో అయిపోయిందా, ఈ కోడ్ ఉన్నదాన్ని మార్చకుండానే అయిపోయిందా. సపోజ్ నాకు ఈ 2 పెన్ కాదు, రేపు ఇంకేదైనా XYZ పెన్ కావాలనుకో, మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఈ కోడ్ తీసి మళ్ళీ ఆ కోడ్ పెట్టాలి, అవునా? కానీ స్ప్రింగ్ XML లో ఒక చిన్న చేంజ్తో అయిద్దా లేదా, వితౌట్ ఎనీ డూయింగ్ ఎనీ చేంజ్. అది అదేనా. సో డిపెండెన్సీస్ అది మేనేజ్ చేస్తుంది కాబట్టి అది పాసిబుల్ అయింది. ప్లస్ మనం ఇంటర్ఫేస్ టైప్ డిక్లేర్ చేసాం కాబట్టి. అన్ని అర్థమైందండి. టీచర్కి ప్రాపర్ టీచర్లో ఉన్న పెన్నుని ఎలా సెట్ చేసాం, త్రూ సెటర్ మెథడ్ చేసాం. సో ఈవెన్ స్ప్రింగ్ కూడా ఏం చేస్తుంది తెలుసా అండి, ఫస్ట్ ఒక టీచర్ క్రియేట్ చేస్తుంది. ఓకే, అది ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఈ రెఫ్ ట్యాగ్ ఉందో, ఓహో ఈ పెన్నుని తెచ్చుకోవాలి అని అర్థమైపోయింది. సో ఇంకొక బీన్, ఐ పెన్ అనే బీన్ని తెచ్చుకొని దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేశాక ఏం చేస్తుంది, ఈ సెటర్ మెథడ్ని కాల్ చేస్తుంది. బట్ ఇందాక అందుకే సెటర్ మెథడ్ రిమూవ్ చేస్తే ఈ లైన్ ఎలా కాల్ చేస్తుందండి ఇంటర్నల్గా, అర్థమైందా? ఇప్పుడు సెటర్ మెథడ్, వీటిని సెటర్ మెథడ్స్ అంటారు. ఏది, దీన్ని సెటర్ మెథడ్ అంటారు, దీన్ని గెటర్ మెథడ్ అంటారు. ఓకేనా? ఈ రెండు తీసేస్తే ఈ లైన్ స్ప్రింగ్ కాల్ చేయలేదు కదా. ఈ డిపెండెన్సీని సెట్ చేయాలంటే ఇంటర్నల్గా టీచర్లో ఉన్న ప్రాపర్టీకి ఈ సెటర్ కావాలి. సో సెటర్ అనేది లేదు కాబట్టి అది ఎర్రర్ ఇస్తుంది. క్లియర్ అండి సింధు, అశ్విని, సందీప్? ఇదంతా రాయకుండా మనం సింపుల్గా నాకేం చెప్పాము, ఈ టీచర్కి ఇది కావాలి అని చెప్పేసి. ఓకేనా? క్లియర్ అండి ఇదంతా ఇప్పటిదాకా? నెక్స్ట్ వెళ్ళిపోనా ఇంకో దానికి. సింధు, హలో? హలో? హలో?
హలో ఉన్నారండి? హలో యా నేను ఉన్నాను, చెప్పండి. ఇంకొక విధంగా ఇప్పుడు ఇది సెటర్ ద్వారా సెట్ చేశాం కదండి రిఫరెన్స్ ని. ఇంకొక ద్వారా కూడా చేయొచ్చు. ఇప్పుడు మీరు కోర్ జావాలో నాలెడ్జ్ తోనే దీన్ని ఇంకో విధంగా అసైన్ చేయొచ్చు. ఎలా చెప్పండి? ఈ పెన్నుని అసైన్ చేయటం అనేది ఇంకొకలాగా కూడా చేయొచ్చు. ఎలా? సెటర్ మెథడ్ ఆల్రెడీ చూసాం, ఇంకొకలాగా చేయొచ్చు. ఇంకోలాగా ఈ పెన్ ఆబ్జెక్ట్ ని నేను ఇది బై డిఫాల్ట్ నల్ ఉంది కదా ఆబ్జెక్ట్ గా రెఫరెన్స్ కాబట్టి, దీన్ని నేను ఆబ్జెక్ట్ గా రెఫరెన్స్ ని అసైన్ చేయాలి. ఎలా చేశారు? సెట్ టీ పెన్ అని చెప్పి ఒక వేలో చేశారు. ఇంకొక వే కూడా ఉంది. మీరు కోర్ జావా నాలెడ్జ్ లోనే దీన్ని అసైన్ చేయాలంటే ఇంకొక లాగా కూడా చేయొచ్చు. ఎలా? కన్స్ట్రక్టర్ రాసి దిస్ దాట టీ పెన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి న్యూ పెన్ బాల్ పెన్ అని లేదా అలా కూడా చేయొచ్చా లేదా? అది ఇంకో వే. సో స్ప్రింగ్ లో 2 వేస్. సేమ్ మనం చేసే పనే అది చేసింది. దీన్ని సెటర్ ఇంజెక్షన్ అంటారు, దాన్ని కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అంటారు. ఓకేనా? రాద్దామా? పబ్లిక్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. పబ్లిక్ అంటే డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా సెటర్ గెటర్? ఇప్పుడు మీరు కన్స్ట్రక్టర్ ఎప్పుడు యూజ్ చేస్తారు? నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే పాపులేట్ చేయాలనుకున్నప్పుడు అలా కన్స్ట్రక్టర్ వాడతారు. అలా కాదు నేను సెటర్ ద్వారా చేసుకోవాలి అనుకుంటే అలా. అది మీ డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అంతే. ఓకే, డిసడ్వాంటేజ్ ఏమి ఉండదు. ఓకే, ఓకే ఆల్రెడీ నేను ఇక్కడ ఉందండి. ఓకే ఇక్కడ ఏం చేయొచ్చండి? దిస్ డాట్ టీ పెన్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి చెప్పండి? కంప్లీట్ చేయండి లైన్. చెప్పట్లా. ఈ టీ పెన్కి ఏం అసైన్ చేయాలండి? ఏదో ఒక వాల్యూ చెప్పండి మరి ఎలా చేయాలి? న్యూ అనే న్యూ పెన్ అని పెన్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారా ఇంటర్ఫేస్ కి? న్యూ బాల్ ఇంటర్ఫేస్ ఏముంది ఇందులో? ఓకే, ఓకే. ఐదర్ బాల్ పెన్ అన్నా ఇవ్వండి లేదా ఇంకేంటి ఇంక్ పెన్. ఇంక్ పెన్ అన్నా ఇవ్వండి. సో ఇది కదా కన్స్ట్రక్టర్. సో 2 వేస్, ఒకటి సెటర్ ద్వారా చేయొచ్చు, ఒకటి కన్స్ట్రక్టర్ ద్వారా చేయొచ్చు. అవునా? యా. సో మనకి స్ప్రింగ్ లో కూడా 2 వేస్ ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసింది సెటర్ ఇంజెక్షన్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు రేపు టాస్క్ అండి. కన్స్ట్రక్టర్ బేస్ది మీరే చేయాలి. నేను చేస్తా ఉంటే మీరు జస్ట్ అలా వింటున్నారు. ఓకే ఇక్కడ చూడండి, సేమ్ మనలాగే టెక్స్ట్ ఎడిటర్ అనేది ఉందండి. ఓకేనా? స్పెల్ చెక్కర్ ఉంటుంది కదా టెక్స్ట్ ఎడిటర్లో, అదొక ప్రాపర్టీగా తీసుకున్నాడు ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో ఈ స్పెల్ చెక్కర్ అనేది ఎలా సెట్ చేయొచ్చండి? ఐదర్ త్రూ సెటర్ మెథడ్ అయినా చేయొచ్చు, లేదా కన్స్ట్రక్టర్ అయినా చేయొచ్చు. అవునా? ఇక్కడ ఏం చేశాడు? టెక్స్ట్ ఎడిటర్ అని చెప్పి ఇక్కడ మనం హార్డ్ కోడ్ చేసాం కదా, హార్డ్ కోడ్ కన్స్ట్రక్టర్ లో ఇలా డైరెక్ట్ గా ఇది వద్దు, ఇక్కడ పెన్ అని ఇచ్చి
ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ కూడా ఇవ్వచ్చు కదా. యా అప్పుడు ఏమైద్ది ప్రాబ్లం? ఇలా ఇచ్చి న్యూ టీచర్ అని రాయగలరా అండి ఇప్పుడు? లేదు. ఎందుకు చెప్పండి? న్యూ టీచర్ అని రాస్తే అంటే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి కదా దానికి. మర్చిపోయారు అన్ని. ఒక్కసారి మీరు ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ ఇస్తే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇవ్వదు, మనం ఖచ్చితంగా రాసుకోవాలని చెప్పాను. అదే ప్రాక్టీస్ చేస్తేనే తెలిసేది అనేది. మీరు వన్స్ ఇది రాశారు, ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టరా అంటే మోర్ దెన్ వన్ ఆర్గ్యుమెంట్ ఉంది కదా. సో ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ రాస్తే కంపైలర్ ఇది ఇవ్వదు అని చెప్పా, అప్పుడు మీరు న్యూ టీచర్ అని కాల్ చేయలేరు. ఎప్పుడైతే ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ రాస్తారో ఖచ్చితంగా ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు క్రియేట్ నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. అదర్వైజ్ ఏమైద్దో తెలుసా, న్యూ టీచర్ అనలేరు, ఎర్రర్ ఇస్తుంది. మర్చిపోయారా ఈ పాయింట్? మీకు చాలాసార్లు చెప్పా అప్పుడు ఈ పాయింట్. ఓకేనా అండి? అర్థం కాలేదు ఇంకా? హలో ఆడియో వింటున్నాను. అదే ఈ పాయింట్ గుర్తొచ్చింది అంటున్నా. ఆడియో డిలే ఉందా అండి ఏమన్నా? లేదా లేదండి, ఒక కాల్ వచ్చింది సో అది అటెండ్ చేస్తాను. సందీప్ ఉన్నావా? సందీప్ ఆఫ్లైన్ అని చూపిస్తాను సందీప్. అవునా? అశ్విని నువ్వు ఉన్నావా? నువ్వు కూడా లేవా? మీది రీసౌండ్ వస్తుందని మ్యూట్ పెట్టినట్టున్నారు. అశ్విని వింటున్నారా? ఎవరు వింటున్నారో ఏం వింటున్నారో అర్థం కావట్లే. ఓకేనా? సో టెక్స్ట్ ఎడిటర్లో స్పెల్ చెక్కర్ అనేది మనకి డిపెండెన్సీ ఉంది. ఈ డిపెండెన్సీని ఎలా ఇవ్వచ్చు? ఐదర్ సెటర్ మెథడ్ అయినా చేయొచ్చు లేదా కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్లో ఏం చేస్తారంటే ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్లో మీరు పాస్ చేస్తారు. అవునా? దీనికి జనరల్గా క్రియేట్ చేయాలనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు, న్యూ టెక్స్ట్ ఎడిటర్ ఆఫ్ అని చెప్పి స్పెల్ చెక్కర్ ఆబ్జెక్ట్ ముందే క్రియేట్ చేసి ఆ స్పెల్ చెక్కర్ని కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్గా ఇస్తారు. అవునా? సో ఇప్పుడు ఏం చేస్తాం, మన టెక్స్ట్ ఎడిటర్ మన కేసులో ఏం చేస్తాం, టీచర్లో పెన్ కన్స్ట్రక్టర్కి ఆర్గ్యుమెంట్గా పెన్ రిఫరెన్స్ చేసాం. సో న్యూ పెన్ అని చెప్పి క్రియేట్ చేసేటప్పుడు యూ కెన్ పాస్ బాల్ పెన్ ఆబ్జెక్ట్ ఆర్ ఇంక్ పెన్. అది కన్స్ట్రక్టర్కి ఆర్గ్యుమెంట్గా పంపించవచ్చు. అదే స్ప్రింగ్ ఎలా చేసిద్దో మీరు ఎగ్జాంపుల్ చేయాలి ఇవాళ. సో చూడండి, ఈ టెక్స్ట్ ఎడిటర్కి కన్స్ట్రక్టర్ ఉంది. ఈ కన్స్ట్రక్టర్కి ఏంది, న్యూ టెక్స్ట్ ఎడిటర్ ఆఫ్ అని చెప్పి స్పెల్ చెక్కర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. మీరు ఏం చేస్తారు, న్యూ టీచర్ ఆఫ్ పెన్ అని మామూలుగా అయితే. కానీ ఇప్పుడు చూడండి కన్ఫిగరేషన్ చూడండి. సో బేసికల్గా ఏముంది, ఒక టెక్స్ట్ ఎడిటర్లో స్పెల్ చెక్కర్ ఆబ్జెక్ట్ ఉంది. సో స్పెల్ చెక్కర్ ఆబ్జెక్ట్ అంతే. ఓకేనా? చెక్ స్పెల్లింగ్ అనే ఒక మెథడ్ ఉంది స్పెల్ చెక్కర్లో. ఓకేనా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్లో ఎలా ఉందో చూడండి. అంతమంది ఏమన్నామండి, ప్రాపర్టీ అంటాం కదా. ఇప్పుడు ఏం లేదు, సింపుల్ గా కన్స్ట్రక్టర్ ఆర్గన్ అండి అంతే. సో ఏం చేస్తుంది, ఈ స్పెల్ చెక్కర్ ఆబ్జెక్ట్ ని కన్స్ట్రక్టర్ ద్వారా ఇంజెక్షన్ చేస్తుంది. అంటే ఇక్కడ మా కేసులో కన్స్ట్రక్టర్ ఆర్ రెఫ్ ఇస్ ఈక్వల్ టు బాల్ పెన్ అని రాయాలి. ఎక్కడ కన్స్ట్రక్టర్ ఆర్గర్ రెఫ్ ఇజ్ ఈక్వల్ టు ఏమని ఇస్తారు, బాల్ పెన్ కాదు, ఇక్కడ ఐడి ఏమిస్తే అది ఇవ్వాలి. ఓకే, అదే టీ పెన్ బి పెన్ అని ఇవ్వాలి. చేసేయమంటారా, మీరు చేస్తారా? పర్వాలేదండి, మీ ఇష్టం. సపోజ్ చూడండి, ఇది తీసేసి ఇప్పుడు సెటర్ మెథడ్ ద్వారా చేసాం కదా, గుర్తుంది కదా, ప్రాపర్టీస్ సెటర్ మెథడ్స్ తీసేసాము. ఎక్కడ ఇది తీసేస్తే ప్రాబ్లం వచ్చింది, గుర్తుందా? ఒకవేళ మళ్ళీ తీసేద్దాం కావాలని. ఇప్పుడు మీకు ప్రాబ్లం రావాలి. ఎర్రర్ వచ్చిందా? కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ చేసేటప్పుడు సెటర్ మెథడ్స్ కావాలా?
కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ చేసేటప్పుడు అక్కర్లేదు కదా అక్కర్లేదు కన్స్ట్రక్టర్ కాబట్టి అది ప్రూవ్ చేస్తా చూడండి. ఇప్పుడు మేము కన్స్ట్రక్టర్ చేసి రన్ చేసినప్పుడు అది అడగదు లేదు ప్రాపర్టీస్ అని. ఇప్పుడైతే ప్రజెంట్ ఎర్రర్ ఇస్తుంది కదా. నేను ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ రెఫరెన్స్ పెట్టానో అది అడగదు, అవసరం లేదు కదా, అది త్రూ కన్స్ట్రక్టర్ సెట్ చేస్తుంది. అవును. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాడు, దీని బదులు ఇది కమెంట్ ఎలా ఇస్తారంటే ఇలా ఇవ్వాలండి XML లో. నాకు సరిగ్గా గుర్తులేదు, ట్రై చేస్తా. ఓకే అంతే, కరెక్టే. ఓకేనా, ఇది కమెంట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ లైన్ లేనట్టే. XML లో కమెంట్ అట్లా ఇస్తాం. ఓకే. కన్స్ట్రక్టర్ చూసారా, స్ప్రింగ్ టూల్ సూట్ వాడటం వల్ల అడ్వాంటేజ్ ఏంది, మీరు CON అనగానే అది ఇచ్చేస్తుంది. కన్స్ట్రక్టర్ ఆర్గ్ ref ఈక్వల్ టు సేమ్, ఏం చేంజ్ ఉండదు. ఐపెన్ కావాలంటే ఐపెన్. సో ఏం చేస్తుందండి, కన్స్ట్రక్టర్కి ఆర్గ్యుమెంట్గా ఈ పెన్నుని, మీరు ఐపెన్ అన్నారు కాబట్టి ఐపెన్ని న్యూ టీచర్ ఆఫ్ న్యూ ఇంక్ పెన్ అని చెప్పి పాస్ చేస్తుంది ఇంటర్నల్గా. అంతేనా. ఇప్పుడు చూడండి, ఇదే రన్ చేస్తా, అయిపోయిందండి కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్. ఏమన్నా ఉందా మనం చేసింది, ఇక్కడ ఒక చిన్న ట్యాగ్ మార్చాం. బట్ దిస్ ఈస్ కాల్డ్ as కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్. ఎందుకంటే డిపెండెన్సీ అనేది ఎలా సెట్ అవుతుంది, త్రూ కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్గా వెళ్తుంది కాబట్టి. వచ్చిందా, ఎర్రర్ ఏమన్నా వచ్చిందా? ఇప్పుడు ఇందాక తిట్టిందా మనల్ని ప్రాపర్టీస్ లేవు అని, ఎందుకంటే అప్పుడు కన్స్ట్రక్టర్తో చేయలేదు కాబట్టి సెటర్ కావాలి అది సెట్ చేయడానికి. ఇప్పుడు అక్కర్లా. ఇదే మనం మాన్యువల్గా చేయాలంటే ఎలా చేస్తామండి, టీచర్ T ఈజ్ ఈక్వల్ టు న్యూ టీచర్, దీనికి ముందు ఏం చేస్తాం, పెన్ P ఈజ్ ఈక్వల్ టు అంతే న్యూ బాల్ పెన్ అని చెప్పి దీన్ని పాస్ చేస్తాం. ఇలా చేయాలి మాన్యువల్గా చేయాలంటే, అవునా. అప్పుడు ఏమైందండి, ఈ కన్స్ట్రక్టర్కి ఆర్గ్యుమెంట్గా ఈ పెన్ బాల్ పెన్ అసైన్ అయింది. అప్పుడు ఏమవుతుంది, ఈ దిష్లో ఉన్న టీ పెన్ నల్ ఉన్నది కదా, ఈ నల్లుని రీప్లేస్ చేసి మన ఆర్గ్యుమెంట్కి ఏం పాస్ చేసాం, ఇంక్ పెన్ కదా, ఆ ఇంక్ పెన్ ఈ టీ పెన్కి సెట్ అయింది. అంతే కదా జరిగేది. ఇదేగా ఇంటర్నల్గా కాల్ అయ్యేది న్యూ కన్స్ట్రక్టర్ కాల్ చేసినప్పుడు. ఈ లైన్ అప్పుడు జరిగేది ఏదండి, ఈ మెథడ్ కాల్ అవుతుంది. అంతే కదా, డిఫాల్ట్ ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ కాల్ అయింది. మీరు ఏం పాస్ చేశారు, ఆర్గ్యుమెంట్గా ఇంక్ పెన్. సో పీకి ఇంక్ పెన్ అని వచ్చింది. ఇది బై డిఫాల్ట్ నల్ ఉంది. ఇప్పుడు ఆ నల్లుని తీసేసి ఆబ్జెక్ట్ ఆర్గ్యుమెంట్గా పంపించిన ఆబ్జెక్ట్ని అసైన్ చేసేసారు. సో త్రూ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్. అండి కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్, సెటర్ ఇంజెక్షన్. సో ఒక్కొక్క క్లాస్కి ఎగ్జాంపుల్స్ ఇలా పెరుగుతూ ఉంటాయి. ఈ రోజుకి ఈ చాలండి, ఎక్కువ అయిపోయింది, మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ అయిపోద్ది. సో మీరు ఏం చేస్తారంటే ఈ 2 ఎగ్జాంపుల్స్ చేయండి ఇవాళ. ఓకే. మీరు చేయాల్సింది ఏముంది, ఫైల్కి వెళ్ళి న్యూ maven ప్రాజెక్ట్, క్రియేట్ సింపుల్ ఆర్టిఫాక్ట్ అని చెక్ చేయండి, ఎందుకంటే ఇది వెబ్ అప్లికేషన్ కాదు కాబట్టి. నెక్స్ట్ కొట్టేసి గ్రూప్ ఐడి మీ ఇష్టం com.demo అని ఇచ్చి ఆర్టిఫాక్ట్ స్ప్రింగ్ కోర్ అని ఏదో ఒకటి ఇచ్చి ఫినిష్ కొట్టేయండి. కొట్టింగానే ఏమైంది, pom.xml క్రియేట్ అయింది కదా. pom.xmlలోకి వెళ్ళేసి ఈ డిపెండెన్సీ యాడ్ చేయండి. ఓకేనా. ఈ డిపెండెన్సీ యాడ్ చేసింగానే ఏమవుతుంది, మీకు maven డిపెండెన్సీస్లో ఇన్ని జార్ ఫైల్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ ఎందుకో తెలుసా అండి, ఇప్పుడు అప్లికేషన్ కాంటెక్స్ట్ అన్నాం కదా, అది ఎక్కడో ఒక జార్ ఫైల్లో ఉండుంటుంది. చూపిమంటారా అది. ఇప్పుడు మనం ఇక్కడ టెస్ట్ మైన్లో ఈ క్లాస్ వాడుతున్నాం కదా, వాడుతున్నాం అంటే ఎక్కడో ఒక చోట నుంచి వస్తేనే కదా, లేకపోతే ఎక్కడి నుంచి వాడతారు మీరు. చూసారా, ఇదే కదా మీరు వాడుతుంది అప్లికేషన్ కాంటెక్స్ట్, ఇదేనా. మరి అందుకని ఆ జార్ ఫైల్ లేకపోతే ఆ క్లాస్ ఎక్కడి నుంచి వాడతారండి. సో జార్ ఫైల్స్ తెచ్చుకోవాలి. అదే maven లేకపోతే మీకు చుక్కలు కనబడిద్దండి. అంతకుముందు చెయ్యాలంటే ఈ ఎగ్జాంపుల్స్ ఎంతో కష్టంగా ఉండేదండి. ఈ 5 ఫైల్స్ గూగుల్లో ఎతికి దీన్ని తెచ్చి దీన్ని బిల్డ్ పాత్లు యాడ్ చేసి రైట్ క్లిక్ చేసి, మీకు ఫస్ట్ గుర్తుందా సర్వ్లెట్స్లో చేసేప్పుడు బిల్డ్ పాత్లు యాడ్ చేయమనేవాడిని,
కానీ ఇక్కడ అవును. ఎందుకంటే మ్యామన్ చూసుకుంటుంది, బిల్డ్ పాత్రలు ఆటోమేటిక్ యాడ్ చేస్తుంది. అదే కనుక మ్యామన్ లేదనుకోండి, ఫస్ట్ జార్స్ తెచ్చుకోవాలి, నెక్స్ట్ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళి జావా బిల్డ్ పాత్కి వెళ్ళి అన్ని జార్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ అని చెప్పి మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ డౌన్లోడ్ పాత్లో ఆ 5 సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఒక్కోటి సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అదే ఇప్పుడు చూడండి మ్యామన్ ఒకటి జార్ ఫైల్స్ అదే తెచ్చింది, ప్లస్ అది ఆటోమేటిక్గా బిల్డ్ పాత్లో ఉంటుంది. అనిల్, ఇప్పుడు ఒక అప్లికేషన్ లో టోటల్ జార్ ఫైల్స్ అనేవి ఇంతే ఉంటాయా? ఇంతే అంటే కాంటెక్స్ట్ మనం ఫైల్ పెట్టాం కదా కాంటెక్స్ట్ అని, అప్పుడు అన్ని వస్తాయన్నారు కదా. సో జార్ ఫైల్స్ అనేవి ఒకవేళ మనకి అప్లికేషన్ తెలియదు అనుకోండి, స్ప్రింగ్ కాంటెక్స్ట్ పెట్టలేదు అనుకోండి, స్ప్రింగ్ కోర్ ఒకటి, స్ప్రింగ్ బీన్స్ అన్ని స్పెసిఫిక్ గా డిపెండెన్సీ అని ట్యాగ్స్ యాడ్ చేయాలి. కానీ దీన్ని ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటారు మ్యావెన్ లో. ఈ కాంటెక్స్ట్ ఇంటర్నల్ గా ఈ జార్స్ ని కూడా వాడుకుంటది, కాబట్టి ఎప్పుడైతే అది కాంటెక్స్ట్ యాడ్ చేసావో ఆటోమేటిక్ ఇవన్నీ డౌన్లోడ్ చేసేస్తుంది. ఇప్పుడు ఒకవేళ వాడుకోపోతే ఎర్రర్ ఏమి ఇవ్వదు కదా? వాడుకోకపోతే ఏమి ఇవ్వదు, ఎందుకు మీరు ఉంటే క్లాస్ వాడుకుంటది అంతే. మీకు ఇవన్నీ కావాలండి, ఎందుకంటే కాంటెక్స్ట్ ఇంటర్నల్ గా వీటిని వాడిద్ది, స్ప్రింగ్ కోర్ లో ఉన్న క్లాసెస్ ని, ఏఓపిని అలా ఎగ్జాంపుల్ చెప్తున్నా. అందుకని ఇవి కూడా కావాలి కంపల్సరీగా. మీరు అనుకోవచ్చు ఏముంది మన కాంటెక్స్ట్ లో ఉన్న ఒక్క క్లాసే కదా వాడుతుంది అని, కాదు. బట్ ఇంటర్నల్ గా ఇది ఏదో పని చేస్తుంది కదండి, ఈ క్లాస్ లో కొన్ని మెథడ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు అదేం చేస్తుంది, XML రీడ్ చేస్తుందా ఇంటర్నల్ గా? ఇప్పుడు మీరు లోడింగ్ XML డెఫినిషన్ అని అంది అంటే ఈ కాంటెక్స్ట్ లో ఉన్న మెథడ్ ఏదో ఒకటి మనం రాసిన కాంటెక్స్ట్ ఫైల్ రీడ్ చేస్తుంది. XML రీడ్ చేయాలంటే ఒక API ఉండాలి. సో ఆ API సంథింగ్ ఈ జార్స్ లో ఏదైనా ఉండొచ్చు, సంథింగ్ అలా. అంటే ఇంటర్నల్ గా అది వేరే క్లాసెస్ మీద కూడా, వీటి మీద కూడా డిపెండెన్సీ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మ్యావెన్ లో కాంటెక్స్ట్ అని యాడ్ చేశారో ఆటోమేటిక్ ఇవన్నీ తెచ్చేసుకుంటది. దానికి తెలుసు కాంటెక్స్ట్ కి ఈ కూడా కావాలి అని. ఓకేనా, క్లియర్? సో మీరు మ్యావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఈ XML ఫైల్ క్రియేట్ చేస్తారు. ఇది క్రియేట్ చేయాలంటే ఏముండదండి, స్ప్రింగ్ టూల్ సూట్ అయితే సింపుల్, రైట్ క్లిక్ న్యూ, అదర్లోకి వెళ్ళి స్ప్రింగ్ కాన్ఫిగరేషన్ ఫైల్ అని చెప్పి ఇది చెప్పండి, స్ప్రింగ్ బీన్. ఇది కొట్టాక ఎంటీ ఫైల్ ఇస్తుంది, ఇది అంతా మీరు యాడ్ చేసుకోవాలి. దీనికి కూడా ఏముందండి పెద్ద కష్టం, బిఈ అని కొట్టి కంట్రోల్ స్పేస్ బార్ కొట్టిగానే మీకు ఇచ్చేస్తుంది. ఓకేనా, ఎట్లాగో నేను రాసింది ఉంది కదా ఈ వీడియోలో, రికార్డెడ్ పెడతా కదా, ఇది చూసుకొని డౌట్స్ వస్తే రాసుకోండి. ఏం చేయాలి, ఈ కాన్ఫిగరేషన్ ఎలా క్రియేట్ చేయాలి, రైట్ క్లిక్ న్యూ, అదర్, ఇక్కడ స్ప్రింగ్ అని ఉంది కదా చూసారా, ఈ ఎక్స్పాండ్ చేసి లేదంటే అదర్లోకి వెళ్ళండి, లేదా ఇక్కడ టైప్ చేయండి స్ప్రింగ్ అని టైప్ చేసిగానే స్ప్రింగ్ బీన్ కాన్ఫిగరేషన్ అని వస్తుంది చూడండి, సెకండ్ అది. ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫైల్ నేమ్ మీరు ఇవ్వండి, క్రియేట్ అవుతుంది. రాసేసి ఈ బీన్స్ అన్ని క్రియేట్ చేసి టెస్ట్ మెయిన్ ఒకటి రాసి ఈ కోడ్ అంతా రాయండి. ఇది ఫైల్ నేమ్ అనేది మీరు ఈ ఫైల్ నేమ్ ఎలా ఇవ్వాలో తెలుసా, ఇక్కడ రిసోర్సెస్లో ఇది ఉంది కదండి, ఏం చేస్తారు తెలుసా, దీని మీద క్రియేట్ చేసి రైట్ క్లిక్ చేసి కాపీ క్వాలిఫైడ్ నేమ్ అన్నా కూడా వచ్చింది. లేదంటే ఏం చేస్తారంటే ఈ ప్రాజెక్ట్ ఎక్కడుందో చూసుకొని మీరే మాన్యువల్గా ఆ పాత్ అంతా ఇవ్వండి. ఇక్కడ ఎలా చూసుకుంటారు, ఈ ప్రాజెక్ట్ పాత్ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళి రిసోర్స్లో చూస్తే ఈ పాత్ అంతా ఉంటుంది కదా, ఇదంతా ఇచ్చి టెస్ట్ దాకా ఇచ్చి SRC మెయిన్ ఇదంతా ఇవ్వండి. ఇది ప్రాజెక్ట్ కదండి, ఇక్కడ దాకా పాత్ తెచ్చుకున్నాక దానికి ఎక్కడ ఉంది XML ఫైల్, SRC మెయిన్ రిసోర్సెస్లో ఉంది కాబట్టి ఇలా ఇచ్చి ఇవ్వండి. ఓకేనా, చేయండి. ఓకేనా, బాయ్.